ఇవాళ అందరు గుండె నిబ్బరం చేసుకొని ఉండరు, ఎందుకంటే ఆరోగ్య ఆ తర్వాత ఇదేంటి కంట్రీ డిలైట్ సాధారణ బర్రెపాలు ఒరిజినల్ పాలు. ఇగో సాధారణ బర్రెపాలు, ఇగో ఇది కౌ మిల్క్ ఇప్పుడు తెప్పించింది 6:30కు 27 తారీఖు 8వ నెల 6:30కు జి ప్రవీణ్ ఈయన మిల్క్ వెండర్ ఇక్కడ. ఇగో ఇదేమో బఫెల్లో మిల్క్, ఇది ఇగో 27 తారీఖు 6 గంటల 18 నిమిషాలకు ఇప్పుడు విండింది బర్రెపాలు. అంటే 1 గంటన్నర క్రితం ఈ పాలు విండి తెప్పించిన పాలు ఇవి. ఇక ఇప్పుడు ఆరోగ్య ఇడ పెడదాము. నెక్స్ట్ కంట్రీ డిలైట్ కథ. ఈ పాల ప్యాకెట్లు ఈ మోసం నిన్న కంట్రీ డిలైట్ వీడియో చేసి అందరికి పంపుతలేడు, మళ్ళీ మెసేజ్ పెడుతుండు, మళ్ళీ మెసేజ్ పెట్టిండు. ఇలా జైన్ గారి మీరు ఫామ్ కూడా విజిట్ చేయొచ్చు అని చెప్పిండు. ఇక చలో ఇక మనకు ఎందుకంటే రాగరాకు వచ్చింది అవకాశం. వాడు మొన్న పోతేనేమో అక్కడ ఇంకా ఎవడు పత్తలేడు. ఇక నిన్న సెక్యూరిటీ కథ కార్ఖానా దుమ్ము కొట్టుకపోతుంది, వాడి లెక్క వేరే ఉంది. ఇక ఎంత చెప్పు ఇక నువ్వు వాడు ఏం చేస్తా ఉన్నాడు, కంట్రీ డిలైట్ మోసం ఎట్లా, ఆరోగ్య కథ ఏంది మీకు ఇక్కడ ఎక్స్పెరిమెంట్తో సహా. ఇగో ఇక్కడ గిలాసాలు పెట్టిన చూడరు, ఇగో ఇక్కడ గిలాసాలు గిడిది, ఈ గిలాసాలు, ఈ పొయ్యి, ఈ వ్యవహారం అంతా ఇక్కడ ఉంది. ఇంకా కొన్ని పాల ప్యాకెట్లు తెప్పిస్తా ఉన్నా. పాల ప్యాకెట్లు అన్నీ వచ్చినాక మీ ముందనే వేడి చేసి పాల ప్యాకెట్లు అన్నీ వచ్చిన తర్వాత మీ ముంగట్ని ఒకసారి వేడి చేసి మరి దీని కథ ఏంది వ్యవహారం ఏంది అనేది మీకే చూపిస్తా. వేడి కూడా కాదు, ఇక దాని సింపుల్ ఇక ఆరోగ్య మిల్క్ ఉంటుంది కదా, ఆరోగ్య మిల్క్ 6% ఫ్యాట్ అని ఉంటుంది. అది తీసుకుపోయి మీరు డీప్ ఫ్రిడ్జ్లో వేసి వారం రోజులైనా గడ్డగట్ట అయిపోవాలి. అంటే డీప్ ఫ్రిడ్జ్లో వేస్తే కనీసం గడ్డగట్టాలిగా, ఇక గడ్డలేదు గిడ్డలేదు, వారం రోజులైనా అట్లే ఉంటాయి. ఇక దాని కథ ఏంది, దీని లెక్కేంది, వ్యవహారం ఏంది అనేది ఒకసారి చూద్దాం. అయితే ఏం జరిగిందంటే ఇంకో ఈ పాలు ఎక్కడి నుంచి తెచ్చినాము అని అంటే ఇగో ఈ పాలు ఇగో ఇప్పుడే పిండిండు యాదవ్ సోదరుడు, ఇప్పుడే పిండిడు ఫామ్ కాడ గిన్నె ఉంటుంది ఫాము. అది ఆయన పశువులు ఇవి, అదేంటి ఫీడ్ పెడుతున్నాడు బర్రెకు. ఫీడా ఫిట్టా? ఫిట్టు పెడుతుంది. దానా పెట్టి ఇక పెడుతుండే. 6:18 నిమిషాలు. 6 గంటల 18 నిమిషాలు. ఈరోజు డేటు చలో పిండిగా 27 ఎక్కడిది. ఇక పిండిండు పాలు పిండిండు. కళ్ళ ముంగ ఇచ్చినాయి. మళ్ళా బర్లకు కూడా ఇంజక్షన్లు అవి ఇవి ఏం లేవుగా, అంత న్యాచురలే. ముందర దానా పెట్టి పిండుతాడు. ఇక ఇట్లా పిండిడు. ఏవి ఇంకా అనేది ఇగో బర్లకు పాలు పిండిండు. ఇగో ఇవే పాలు, ఇగో ఇవి బఫెలో మిల్క్ 6 గంటల 18 నిమిషాలు 27 తారీఖు 23 ఈ పిండికి వచ్చిన పాలు. ఇప్పుడు ఈ పాలని ఆ ఆరోగ్య మిల్క్ పాలను కూడా తీసుకురా. ఈ రెండింటికున్నటువంటి తేడా చూపిస్తా. అంతకంటే ముందు ఒకసారి ఇంటూ చేయి. ఇక అంతకంటే ముందు మేము చేసిన ప్రయోగాలు, మేము చేసిన కథ, ఇగో ల్యాబ్లల్లా వీన్ టెస్టే, ఆరోగ్యవన్ టెస్టే. ఇదంతా ఆరోగ్యవన్ టెస్టే. వాడు టెస్ట్ కిట్ పంపిస్తుండగా టెస్ట్ కిట్టే ఫెయిల్ అయిపోయింది. కౌ మిల్క్ ఇది. కంట్రీ డిలైట్ మిల్క్ ఇది.
అంటే ఈ కలర్ పౌడర్ వేస్తే పాలు ఈ కలర్ కావాలి, ఈ కలర్ దీంట్లో పోస్తే ఈ కలర్ రావాలి, దీంట్లో పోస్తే వైట్ రావాలి. ఇగో ఇది బ్లూ కలర్ రావాలి. ఈడిచ్చేటువంటి 4 ఇట్లలో ఈ 4 కలర్లు రావాలి. చలో ఇప్పుడు 4 ఇట్లలో పాలు పోయమన్నాడు. ఈ 4 సాచెట్లలో ఉన్నటువంటి పౌడర్ని తీసుకుపోయి కంటెంట్ రేట్ పాలు ఇవి సౌండ్ ఎక్కువ. ఈ 4 సాచెట్లలో ఉన్నటువంటి పౌడర్ తీసుకుపోయి 4 ఇట్లలో పోయమని చెప్పిండు. ఇక కంట్రీ కౌ మిల్క్ ఆవు పాలు కంటెంట్ డిలైట్. అంటే ఎక్కువ నిండా అయినా అని తీస్తున్నారు. ఇప్పుడు ఇందులో 4 కలర్లలో రావాలి. ఇది అయితే 2 వీకినాయి. వాడు పంపిన కిట్టే తీసుకొచ్చి పెడితే అదేంది ఇక్కడది ఏం పాలవి మయూర్ అంట. అది కాదు ఇది ఆరోగ్య హానెస్ట్ మిల్క్ కిట్ అని చెప్పి పెట్టిండు. వాన్ కిట్టే ఇప్పి ఇగో ఇక్కడ పెట్టి 4 ఇట్లల్లా 4 ప్యాకెట్లు 4 సాచెట్లు తీసి పంపితే జరియాల బులెటిన్ లేట్ అవుతుంది. మరి ఇగో అదని లేచిరు కదా, ఇది మొత్తం ఈ కలర్ రావాలి. వాడు ఇంటింటికి పంపుతాడు అన్నట్టు. ఇట్లా టెస్ట్ కిట్ అని పంపి వాడి డ్రామా అంతా ఇక్కడ నుంచి చేస్తారు. వీళ్ళు చేస్తారు కానీ జర చమత్కారం చేస్తారు అన్నట్టు. ఇట్లా 4 ఇట్ల 4 వేసి, అందుకే ప్రతి మూమెంట్ వీడియో తీయించినాం. ఇప్పుడు దీన్ని షేక్ చేయాలి. షేక్ చేస్తే 4 రకాల కలర్లు రావాలి. ఈ 4 రకాల కలర్లు రావాలి. 4 ఇట్లలో 4 రకాల కలర్ రావాలి. ఇగో ఈ 2 వీకిన యువతలి అంతే. బ్లూ ఎల్లో రెండో ఇగో ఇది ఈ కలర్ రావాలి. ఈ కలర్ లేదు. ఇగో ఇదే కలర్ వచ్చింది. ఇగో ఇదే కలర్ వచ్చింది. చూడ్రి వీని టెస్ట్, వీని కథ, వీని మొత్తం బోగస్. కంట్రీ డిలైట్ నిన్న వాడు లైవ్ వీడియో పెట్టి ఇగో మా తాను ఇట్లుంటది. అరే నీ బర్రేదిరా అంటే చెప్పాడు. నీ బర్రేడు ఉందిరా అంటే చెప్పాడు. కాడు వాడు కింద కామెంట్ బాక్స్ ఆఫ్ చేసి నీ బర్రేడు ఉంది, ఎన్ని లక్షల లీటర్ల పాలు నువ్వు తెస్తానవరా అంటే అది చెప్పాడుగా. నీ బర్రేడు ఉంది నిన్న కింద కామెంట్లు ఆఫ్ చేసుకొని లైవ్ చేస్తా ఉన్నాడు. కంట్రీ డిలైట్ నిన్నవాడు నీ అమ్మ వీళ్ళు ఎడగా దొరికిరో మనకు. ఇగో నిన్న లైవ్ చేసిండు సారు. లైవ్ చేస్తే ఇగో కింద కామెంట్స్ ఆర్ టర్న్డ్ ఆఫ్. ఎందుకు టర్న్డ్ ఆఫ్ చేసిండో ఎవరికి అర్థం కాలే. ఇలా క్వశ్చన్లు అడుగుతారని. నీ ఫామ్ ఏడుందిరా అంటే ఫామ్లోకి తీసుకుపోయి ఇంతకంటే ముందు ఏది మనం ఎప్పుడైతే ఈ కంట్రీ డిలైట్ కథ చెప్పినామో ఇక వాని ఫామ్ను అందంగా సింగారిచ్చి ఆడ అద్భుతాలు జరుగుతున్నాయి అన్నట్టుగా వాడు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతా ఉంది. మా ప్లాంట్ చూడు, మా అందం చూడు, ఇగో మా అందం చూడు, మా ప్లాంట్ చూడు అని చెప్పి ఇగో ఇట్లా చూపించుకుంటూ వచ్చిండు. ఈడి కథ చేస్తాడనే కదా ముందుగా మనం తెప్పించింది. ఇగో
వాని ఫాము వాని కథ ఈ ఒరిజినల్ ఫామ్కి ఇది వాంది ఏ ఫామ్ కూడా కాదు ఇది ఏది మన సెంటర్ ప్రాసెసింగ్ సెంటర్ ఇది డైరెక్ట్ ఫామ్ టు హోమ్ అన్నాడుగా. ఫామ్ అది మాట్లాడదాంలే అది మాట్లాడదాం. ఈ ఎటువా అయినా కంట్రీ డిలైట్ ప్యాకెట్ లో మలాయ్ మిల్క్ అని ఒకటి కొత్తది ప్రోడక్ట్ ఉంది ఆయన దగ్గర. ఇగో ఈగలు బీగలు అన్నీ ఉంటాయి. ఇగో కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్. ఇప్పుడు ఎంత అందంగా నెత్తి క్యాపులు పెట్టుకొని ఇప్పుడు అందులో ఏం చెప్తా ఉన్నాడు అంటే యూ కెన్ విజిట్ అన్నాడు. చలో నేను తయారే ఉన్నా ఇప్పుడు. ఎస్ ఆరోగ్య ఇవి ఆరోగ్యనా అది ఇక్కడ పెట్టు. అది నాదేనా ఇంకా టేబుల్ ఇక్కడ దేరాబా. అరే ఇంకని ఆ ఇండక్షన్ తీసేయి అది పొయ్యి తీసేసి అవి ఇక్కడదే. అలుగుతాయి మరి పలగకపోతే ఏం చేస్తాయి పాలు వస్తాయి. ఇంకొకటి ఏది ఇంకోటి ఉందా ఇట్లాంటిది ఎందుకంటే మరి దేనికి దానికి సపరేట్ పెట్టాలిగా. ఇగో ఈ 2 గ్లాసులలో వాటర్ తీసుకురా. ఫ్రెష్ వాటరా 20 రూపీస్ లీటర్ బాటిల్ ఆడుందో పట్టుకురా జల్దీ. అవేనా అప్పుడే ఇప్పాలంటావు. సరే ఇప్పుదాం. ఇక ఆరోగ్య మిల్క్ ఎవరెవరు వాడుతున్నారో చూడరాయా. ఏదో ఆరోగ్య ఇక్కడదే ఉండనులే ఆరోగ్య 6 కాలుతున్నాయి చూడు అవి. అరే లీక్ అవుతుందా ప్యాకెట్. ఇగో ఆరోగ్య ఇగో 6% ఫ్యాట్. ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ 6% ఫ్యాటు. ఇక ఇక్కడ బఫెల్లో ఎప్పుడైనా మినిమం 6% ఉంటుంది ఫ్యాటు బఫెల్లో మిల్క్లో. ఇప్పుడు దీంట్లో కూడా 6% ఉంటుంది ఫ్యాటు. కాబట్టి ఈ 6కు ఆ 6కు ఉన్నటువంటి తేడా ఏందో చూద్దాం. అది బఫెల్లోనే కదా కావా బఫెలోనా బఫెలోనే ఇది. ఈ బఫెలో ఇగో ఈ ప్యాకెట్ ఇప్పుడు ఇగో ఈ ప్యాకెట్ ఆరోగ్య మిల్క్ ప్యాకెట్. ఈ రెండింటిని మీరు తేడాన్ని గమనించండి. జరిగే పంచాయతీ ఎట్లుంటుందో చూడరు. ఇక ఆరోగ్య ఎవడు చెప్తాడా దీనికి సమాధానం ఎవడు చెప్తాడా చూద్దాం. ఇట్లా పట్టుకో ఇది అట్లే పట్టుకో అన్నీ ఉండు. బాటిల్ లేదు వాటర్ బాటిల్ వచ్చిందా రైట్. ఇగో ఇవి 2 సీలు ఏవి అంటే 50 ml గా 30 ml తీసుకుంటా ఉన్నాం. ఆరోగ్య నుంచి 30 ml ఇంట్లో పోద్దాం. ఇగో ఒరిజినల్ ఇప్పుడు బఫేల దగ్గర మనం మిడికొచ్చిన వీడియో చూసారు కదా ఇది 30 ml ఇందులో పోద్దాం. దీనికి ఇది సపరేట్ పెడదాం దానికి అసలు మిక్స్ కావద్దు. మళ్ళా రెండు బౌల్స్ తీసుకురా 2. ఇగో ఇదొకటి కొత్తది. ఇక ఇదొకటి కొత్తది. ఈ 2 పెట్టినాం. ఇగో మనం ప్రయోగానికి వాడుతున్న 2 గిలాసాలు ఇగో గివి. ఇగో ఈ 2 గిలాసాలు ప్రయోగానికి ఇప్పుడు వాడుతున్నాం. ఆరోగ్య మిల్క్ 1 గ్లాసులో పోస్తాం 30 ml 30 ml ఆరోగ్య మిల్క్ ఇందులో పోస్తాం. ఆ తర్వాత ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఒరిజినల్గా బర్రెల దగ్గర బఫేల దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ఇవాల్టి మిల్క్ 30 ml పోస్తాం. పోసి తీసుకురా ఇటు పెట్టు ఒకటి ఇటు ఒకటి ఇటు పెట్టు. కట్ చేయి. ఇగో ఒకసారి కట్ చేయి. ఇప్పుడే మనం యాదవ్ సోదరుడు ఇప్పుడే పిండిండు. ఆ పిండిన వీడియో కూడా మీరు చూసిండు. ఇగో ఇది కట్ చేయి. అయితే చెయ్యి కోసేవు చాలు. నువ్వు ఆ కెమెరా దాంట్లోకి తీసుకొని రా. ఇది ఫెవికాల్ లాగానే ఉంది వ్యవస్థ.
ఆరోగ్యనే. ఇగో దీంట్లో కూడా ఇక చూడరు సార్, మళ్ళీ ఇది ఎక్కడదో ఎక్స్పైరీ అంటారు. ఇగో 28 ఆగస్టు అంటే రేపటిదాకా వాడొచ్చు అన్నట్టు. ఇది 28 ఆగస్టు. ఇగో ఆరోగ్య మిల్క్ 6% ఫ్యాటు, 9% SNF. ఓకే, ఇగో ఇవేమో ఇవాళ తెచ్చినటువంటి పాలు. సో ఇవైతే 29 తారీఖు దాకా వాడొచ్చు అని చెప్పి ఇందులో ఉంది. సింపుల్గా ఒకటి ఇది పట్టుకో. ఇప్పుడు దీంట్లోంచి ఒక 30 ml దిద్దాం. ఏది ఆరోగ్య నుంచి ఒక 30 ml దిద్దాం. కొంచెం ఇంకా రావాలి. పైకి పెడితే పైకి పెట్టాలి, పైకి పెట్టాలి. పైకి పెడితే గ్యాప్ ఫిల్ అవుతుంది. ఇంత ఇస్తామా తెలియదు. రైట్, ఇగో 30 ml ఆరోగ్య మిల్క్ తీసుకున్నాం. ఇగో 30 ml ఇగో ఈ గ్లాసులో పోస్తున్నాం చూడండి. ఇందులో పోసినాం. ఇగో ఇది తీసి పక్కన పెడతా ఉన్నా, ఎందుకంటే మళ్ళీ ఇది మిక్స్ కావద్దు కదా. ఇగో దీనికి సపరేట్ ఒకటి కొత్తది, మళ్ళీ కొత్తది. ఇగో దీంట్లో కూడా ఒక 30 ml లాగుదాం. ఒక్క నిమిషం, ఎంత ఉంది? ఇంకో 30 ml, ఇది కూడా 30 ml. ఇగో ఈ గ్లాస్లో పోస్తూ ఉన్నాం. ఇది ప్యూర్ బఫెలో మిల్క్. ఇదేమో ఆరోగ్య మిల్క్, సేమ్ 6% ఫ్యాటు. ఈ రెండు ఇక్కడ పెట్టాం కదా. వాటర్ బాటిల్ తెచ్చండి. కొత్తది సీల్ తీసి. రైట్, ఇగో ఇది సీల్ వాటర్ బాటిల్, బిస్లరీ వాటర్ బాటిల్, ఇంకా సీల్ తీయలేదు. ఇది ఇక్కడ చూద్దాం. అయితే ఇగో ఇది ప్యూర్ బఫెలో మిల్క్ కదా. ఇక్కడ ఒక్కసారి కెమెరా ఇంకా దగ్గరికి తీసుకురా. ఇందులో చిన్న చిన్న స్పటికల్ లాగా కనిపిస్తూ ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయా చూడు కెమెరాలో? చిన్న చిన్న స్పటికల్ లాగా కనిపిస్తూ ఉన్నాయి చూడు. ఇగో ఇదంతా ఫ్యాట్, చిన్న చిన్న స్పటికల్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న స్పటికల్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఫ్యాట్. ఇది గివే ఇగోండి. ఇగో ఈ స్పటికల్ అన్ని ఇది ఫ్యాట్. ఇది ఓకే రైట్. ఇక ఇది బఫెలో, ప్యూర్ బఫెలో. ఇగో ఇది ఆరోగ్య. ఇగో ఆరోగ్యలా నీకు స్పటికల్ ఏమేం లేదు, గాలిబుడగలు ఇవి. ఇది 6% ఫ్యాట్ అని చెప్పిండు. దీని కలర్ చూడండి. ఇక ఆరోగ్య కలరు, ఇదేమో ఆరోగ్య, ఇది నార్మల్ బఫెలో మిల్క్. ఇక్కడ ఏంటంటే ఇగో దీంట్లోంచి ఈ సీల్ వాటర్ బాటిల్ కదా, సీల్ వాటర్ బాటిల్లోంచి ఇగో దీంట్లోంచి కొన్ని వాటర్ ఇగో ఇక్కడున్న గ్లాస్లో పోద్దాం. ఇగో ఇంకా కొన్ని వాటర్ ఇక్కడున్న గ్లాస్లో పోద్దాం. పోసిన తర్వాత ఇది ఆరోగ్యకే వాడినాం కాబట్టి ఇగో దీంట్లోంచి ఒక 30 ml వాటర్ తీద్దాం. మళ్ళా ఇంకో 30 ml వాటర్ ఇగో ఆరోగ్యంలో పోస్తా ఉన్నా. ఇగో మంచిగా మీదికెళ్ళి పోస్తున్నా చూడండి. పోసినా కదా. ఇగో ఇవి నార్మల్ బఫెలో, మనం తెచ్చిన ఒరిజినల్ బఫెలో. ఇగో 30 ml ఇగో దీంట్లో పోస్తున్నా. రైట్, ఇవి రెండు చూడండి. ఈ పాలు ఇవి పల్చగా అయిపోయినాయి పాలు. ఏది నార్మల్ బఫెలో, ఇవి కాలే. ఇక నువ్వు ఎన్నిసార్లు నీళ్ళు పోసినా ఇక ఇట్లే ఉంటాయి అన్నట్టు. ఆరోగ్య మిల్క్ ఇదే చిక్కదనం, ఇదే కథ, ఇదే లెక్క. కలర్ చేంజ్ కూడా ఈ కలర్ వేరే ఉంటుంది, ఆ కలర్ వేరే ఉంటుంది.
ఇవి కంప్లీట్గా ఇవి కెమికల్ మిక్స్ చేసినటువంటి పాలు అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ ఒకసారి దగ్గరికి కెమెరా. ఇగో ఈ పాల మీద చూడండి, ఇగో ఇట్లా వెన్నలాగా ఈ ఫ్యాట్ పేరుకపోయింది. ఇగో దీని మీద ఏముండదు, దీని మీద ఏముండదు. ఇంకా మీకు పర్టికులర్గా అర్థం కావడం కోసం ఇగో రాత్రి సేమ్ 30 ml తీసుకున్నాం. 30 ml తీసుకుంటే ఇగో ఇంకొక 30 ఇది ఈ సిరంజ్ ఇగో ఇంకొక 30 ml మనం బర్రె పాలలో వేసుకుందాం. ఇగో 30 ml. ఓకే, ఈ 30 ml ను ఇగో మన పాలల్లో ఇప్పుడు మనం బర్రె దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి పాలల్లో వేసుకున్నాం. ఈ రాత్రి ఒకటికి చేసిన ఈ పాలలో ఒక స్పూన్ తీసుకురా. ఇగో ఈ పాలలో బర్రె పాలలకు సంబంధించినటువంటి వాటర్ పోస్తే దీనిపైన ఇదంతా ఫ్యాట్, ఇది ఫోము, ఇది బురుగు, ఇదే బురుగు. ఇక దీంట్లో పోసినాం. అరే ఇక దీంట్లో మళ్ళీ ఒకసారి కొట్టుకుంటాం. కథం పోయి చూడండి, దాంట్లో ఇంకా ఉంది. ఇగో దీంట్లో కొంచెం ఇట్లా మీరు ఈ ఆరోగ్య మిల్క్ ఏదైతే ఉందో ఆ ఆరోగ్య మిల్క్ ప్యాకెట్ దీంట్లో 4% ఫ్యాట్ ఉన్నది, ఆ తర్వాత 6% ఫ్యాట్ ఉన్నది. ఇవి తీసుకుపోయి 0 డిగ్రీ సెల్సియస్ లో డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టండి. వారం రోజులైనా పాలు గడ్డగట్టాయి. ఆరోగ్య పాలు కంప్లీట్ గా ఫేక్ పాలు, ఇవన్నీ ఆరోగ్య పాలు. ఇందులో మీరు ఒకసారి వీటిని వేడి చేసి చూడండి. మా దగ్గర ఒకటే పొయ్యి ఉంది, కానీ వేడి చేసి చూడండి. వేడి చేసి చూస్తే దీనిపైన పొంగు వస్తుంది. ఇది నార్మల్ బర్రెపాలు కదా, దీనిపైన పొంగు వస్తుంది, పొంగు కిందికి పోతుంది. ఇవి వేడి చేస్తే ఈ పొంగు మీదికి పోయి అట్టే ఉంటుంది పొంగు. ఇదంతా కంప్లీట్గా ఆరోగ్య ఫేక్, ఇది బఫేలో పిండితే ఇట్లా ఒరిజినల్గా ఇట్లా బురుగు వస్తుంది అన్నట్టు. ఇక బురుగు లేదు, గిరుగు లేదు ఇంట్లో. ఇవి కంప్లీట్గా ప్రజలారా ఆరోగ్య మిల్క్, కంప్లీట్గా ఫేక్ పాలు. మేము చేసినటువంటి ఇంకా చాలా ప్రయోగాలు ఉన్నాయి, దీంట్లో చేసి చూసినాం. మొత్తం ఏమీ లేదు. ఇవన్నీ ఆరోగ్యాన్ని ఖరాబు చేసేటువంటి, పిల్లల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నటువంటి, జీవితాలతో ఆడుకునేటువంటి పాలు ఇవన్నీ. ఇక కంట్రీ డిలైట్ ఉంది, అందేది కింద ఉంది ఇక్కడ. ఇగో కంట్రీ డిలైట్ ఆయన ఏమన్నాడు, లో మలాయ్ మిల్క్ అని చెప్పిండు. లో మలాయ్ మిల్క్ ఇది ఎక్కడి నుంచి చేసుకొచ్చారు సార్ అంటే, ఇగో టోన్డ్ మిల్క్ మేడ్ ఫ్రమ్ బఫెల్లో మిల్క్ అని చెప్పిండు. గేదె పాల నుంచి తయారైన తక్కువ మీగడ గల పాలు. రైట్, ఒక పని చేయది, ఇది చూసి నాకు పంపించినా అది ఫామ్ టు హోమ్. ఒక్క నిమిషం, తక్కువ లో ఫ్యాట్ మిల్క్ అని చెప్పి. తస్మాత్ జాగ్రత్త ప్రజలారా, ఇదంతా మోసం. రాలే ఫామ్ టు హోమ్ యాడ్ ఉండేగా, స్క్రీన్ మీద ఉందా? ఇదా? ఇదిగా, ఇదేమో పెట్టాను. నాకు యాడ్ చూపించినావు కదా. ఓకే, వచ్చింది.
చూడరిగా ఇగో ఈ కిట్టు ఫెయిల్ అయిపోయింది. వన్ ఫ్యాక్టరీ కాడ బయట అయింది. ఓ సెక్యూరిటీ లేదు, మన్ను లేదు, మచాడం లేదు. నిన్న డ్రామా ఆడింది వాడంతా. ఇగో వాడట మంది గిట్లుంటాయట, వీని గిట్లుంటాయట. వీడు పెంక మీద వేసి చూపెడతా ఉన్నాడు. ఇగో న్యాచురల్ మిల్క్ 100% అని చెప్పిండు. ఇగో నో అడాల్ట్రేషన్, నో మిక్సింగ్, అందులో ఏముండదు. ఇక ఫామ్ నుంచి డైరెక్ట్ ఫ్రమ్ ఫామ్ టు హోమ్ అని చెప్పిండు. డైరెక్ట్ ఫ్రమ్ ఫామ్ టు హోమ్ కంట్రీ డిలేట్ అని చెప్పిండు. ఫామ్ టు హోమే అయితే, ఫామ్ టు హోమే అని చెప్పినావు కదా, ఇది అదే కదా కంట్రీ డిలేట్. ఇక్కడ ఏం చెప్పినావు? లో మలాయ్ మిల్క్, టోన్డ్ మిల్క్ మేడ్ ఫ్రమ్ బఫెల్లో మిల్క్ అని చెప్పినావు. బఫెల్లో మిల్క్ అంటే మీరు చూడండి, ఏ బఫెల్లో అయినా 6% ఫ్యాట్ తక్కువ రాదు. ఏదైనా 6% ఫ్యాట్ కి తక్కువ రాదు. మరి బర్రె ఇవాళ నువ్వు 3% ఫ్యాట్ ఇవ్వాలనే అని బర్రెకి చెప్పి 3 మాత్రమే బర్రె ఇచ్చేటట్టు ఉంటుందా అన్న? నువ్వు 2.5 ఇవ్వాలి అని 2.5 ఇచ్చేటట్టు ఉంటుందా? ఇదే ప్యాకెట్ పట్టుకొని నిన్న ఆయన ఎవరైనా వచ్చి విజిట్ చేయొచ్చు అని చెప్పి ఎవరు ఈ కంట్రీ డిలేట్ ఆయన క్యాబ్ పెట్టుకొని చెప్తా ఉండే, ఎవరైనా వచ్చి విజిట్ చేయొచ్చు అని. వాడు నీ బర్రె ఆడు ఉందా అంటే చూపెట్టాడు, కానీ ప్లాంట్ ఉందని చూపెడతాడు అంతే. సరేరా భయ్, ఓకే, నీ బర్రె 3% ఫ్యాట్ ఇచ్చే బఫెల్లో ఏడుందో అది ఏడ తయారు చేసినవో, ఈ బఫెల్లో రోబోనా బఫెల్లోనేనా? నిజంగా 3% ఫ్యాట్ అనేది ఉండదు బఫెల్లోలో, మినిమం 6% ఉంటుంది. మరి ఇవి చూపెట్టాడు నేను. ఇవి నిజంగా ఇది 6% పాలను 3%కి తీసుకురావాలంటే ఏం ప్రాసెస్ చేయాలి? ఇవి డైరెక్ట్ ఫామ్ టు హోమ్ కాదు. నిజంగా ఫామ్ టు హోమ్ అయితే గిదంతా ఎందుకు చూపెట్టినావు నిన్న మాకు? నీ కంపెనీ అంతా ఎందుకు చూపెట్టినావు మాకు? మేము అడిగింది ఏంది తెలంగాణ ప్రజలారా? కంట్రీ డిలైట్ వాడు ఫామ్ నుంచి హోమ్కి పంపిస్తున్నా అని చెప్పిండు మనకి. ఫామ్ నుంచి ఒక ఆయన ఏంది యాడ్లో కూడా అదే, యాడ్లో కూడా ఇగో ఫామ్ నుంచి ఇంటికి వస్తాయని చెప్పిండు. ఇది ఫామ్ నుంచి ఇంటికి వచ్చింది అయితే ఏ ఫామ్లో ఈ 3% ఫ్యాట్ ఇచ్చిన బర్రె ఉందో చూపెట్టు. ఏ బర్రె ఇచ్చింది 3% ఫ్యాట్? ఆ బర్రెను చూపెట్టు. బర్రెను సన్మానం చేద్దాం, బర్రె పక్క పట్టి నిన్ను కూడా చేద్దాం. అసలు నీ బర్రెలేడ కట్టేసినావు చూపెట్టి, ఏడమింటికి వచ్చినావు ఈ పాలు చూపెట్టు. కంట్రీ డిలేట్కి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇదే క్యూనిస్ ఆఫీస్లో ప్యాకెట్ పెడతా, నువ్వు ఆ బర్రె ఏడుందో చూపెట్టు. 3% ఫ్యాట్ ఇచ్చిన బర్రె ఏడుందో చూపెడితే నువ్వు ఏ శిక్షకైనా రెడీ. ఒకవేళ నీ బర్రె లేకపోతే, ఇదంతా ప్రాసెస్డ్ మిల్క్ కాకపోతే నేను దేనికైనా సిద్ధం. కానీ ఇదంతా ప్రాసెస్ చేస్తా ఉన్నావు, నువ్వు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నావు. ఇంక ఇదే కాదు, కోడిగుడ్డుది ఇంకా ఈ పాలు ఒక్కటే కాదు. వాడు ఎట్లా కొబ్బరి బోండం చూతే బనాయిస్తుండా? కొబ్బరి బోండంలో కలిసి ఉంటుందా అన్న? ఎక్కడన్నా 80 రూపాయలు 90 రూపాయల కొబ్బరి బోండం అమ్ముతున్నాడు వాడు చూతే బనాయించుకుంటా. ఇగో గమ్మత్ ఏంటంటే వీడు ఇది వస్తుందని చెప్తాడుగా మీగడ. టెస్ట్ కిట్టే ఫెయిల్ అయింది అంది. చూపించిన ఇప్పటిదాకా. ఇగో డైరెక్ట్ ఫ్రమ్ ఫామ్ టు హోమ్ అని చెప్పిండుగా. ఇక ఇట్లా తెచ్చగట్టినట్టు మీగడ వస్తుందని చెప్పిండు. ఇది ఎందుకు వస్తుంది ఎరికేనా? ఎప్పుడైతే హోమోజోనైజేషన్ అనేటువంటి ప్రక్రియ జరగదో, అంటే ఆ పాలే అంటే 60 నుంచి 70 డిగ్రీస్ దగ్గర వేడి దగ్గర ఈ పాలను మరగబెట్టాలి. మరగబెట్టిన తర్వాత అప్పుడు వాటిని ప్యాక్ చేస్తే అవి స్వచ్ఛమైన పాలు అన్నట్టు. అందులో ఉండేటువంటి లాక్టిక్ ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో అవి చనిపోవాలి. అవి చనిపోతే అప్పుడు అవి స్వచ్ఛమైన పాల కింద మారుతాయి. కానీ వీడు ఆ ప్రాసెస్ చేయకుండా ఎంజైమ్స్ అట్లే ఉంటేనే మనకు పంపిస్తుంది. మన తాన కాగబెట్టుకుంటున్నాం కదా అని మళ్ళీ మనకు డౌట్. కానీ మనం బాగా కాగబెట్టే కంటే ముందే కాగబెట్టి చల్లార్చినటువంటి పాలను మనకు అందజేయాలి. అది చేయకుండా వీడు ఇక వస్తుందని చెప్తాడు, రాకపోతే ఏం చెప్తుందా? ఇవి తాగితే, ఈ పాలు తాగితే ఫ్యాట్ పెరిగిపోయి
పిల్లల్లో ఉబకాయం పెరిగిపోయి ఆర్గాన్స్ అన్నీ దెబ్బతింటాయి. ఇది వీని కథ.